ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుతూ సహాయం చేసి మీ కృప బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తనల గ్రంథం 47వ అధ్యాయము 7వ వచనము. దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు, రమ్యంగా కీర్తనలో పాడుడి. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును కాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భావంలో గమనించినట్లయితే దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు, రమ్యంగా కీర్తనలో పాడుడి. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే జకర్యా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో యెహోవా సర్వలోకములకు రాజై ఉండును, ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు ఆయనకు పేరు ఒక్కటే అనియు తెలియబడును. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం. 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టిను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును మన అయిన క్రీస్తు రాజ్యము ఆయను, ఆయన యుగ యుగముల వరకు ఏలుననెను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:15 వచనంలో, నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేయును గాని నా మనసు ఫలవంతముగా ఉండదు. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతోనూ ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనసుతోనూ పాడుదును. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకరు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయొచ్చు, సమస్త విధములైన జ్ఞానంతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. కీర్తనల గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించెదను, యెహోవా నీ అద్భుత కార్యములన్నిటిని నేను వివరించెదను. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 28వ వచనం. రాజ్యం యెహోవాదే, అన్యజనులలో ఏలువాడు ఆయనే. కీర్తనల గ్రంథం 95వ అధ్యాయం 1వ వచనం. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదుము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోష గానము చేయుదుము. కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం 1వ వచనం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో నున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. కీర్తనల గ్రంథం 105వ అధ్యాయము 2వ వచనం. ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్యకార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి. చివరిగా ఒక మాట. కీర్తన గ్రంథం 147వ అధ్యాయం 7వ వచనం. కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించుడి, సితారతో మన దేవుని కీర్తించుడి. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించును కాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ, ప్రేమగల దేవ యేసయ్యనని మీరు ఇచ్చిన వాక్యదాన్ని బట్టి ప్రభు కృతం చెల్లించుకుంటున్న తండ్రి, మీరే సర్వభూమికి రాజై ఉన్న ప్రభు, సర్వలోకములకి ప్రభువులకు ప్రభు అయి ఉన్న ప్రభు, అందరి బట్టి ప్రభు కృతం చెల్లించుకుంటూ మిమ్మల్ని ఆరాధిస్తూ కీర్తించి నేను మహిమపరిచారు ఉండే శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.